హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయ్యయ్యో, పేర్లు పెడితే ఫీల్ అవుతున్నారు, బొమ్మలు పెడితే పీక్కుంటున్నారు. సర్లే, అక్కని కంటిన్యూ చేద్దాం. అర్థమవుతుంది కదా అక్క అంటే. సరే, ఏంటో బుద్ధ ఏదో సంథింగ్ భలే ఉందబ్బా పేరు. అదే అతి తెలివి జీవులు అనేసి ఇప్పుడు మనం చేయబోయేది అన్నమాట. అతి తెలివి జీవులు. అసలు అమరావతి రాజధాని అని ఎందుకు అంటున్నారు? అసలు అమరావతిలో ఏముంది అంత గొప్పగా? అమరావతిలో ఏముందంటే 3 పంటలు పండే సారవంతమైన భూములు ఉన్నాయి. ఆ పంటలకి నీళ్ళిచ్చే కృష్ణానది పక్కనే ఉంది. అంతేకాదు, చిన్న చిన్న కుటుంబాలు హ్యాపీగా బ్రతకడానికి సంబంధించినటువంటి వాతావరణం ఉంది. జస్ట్ 30 అడుగుల లోతులో బోరిస్తే వాటర్ పడే సుజల సౌకర్యం ఉంది. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఇల్లు కట్టుకోవడానికి పక్కనే ఇసుక దొరుకుతుంది. సో చిన్న చిన్న నిర్మాణాలకి ఎక్కువ లోతు తీయకుండానే ఇల్లు కట్టేయచ్చు. అదే పెద్ద నిర్మాణాలు అయితే కనీసం 2-3 తాటి చెట్లంత లోతు భూమిలో తప్పితే గానీ అక్కడ బేస్మెంట్ వేయలేని సిచ్యువేషన్. సో ఇటువంటి అద్భుతమైనటువంటి భూముల్ని రాజధాని ప్రాంతంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దే మహాయజ్ఞం చేస్తున్నారు. అది చాలా మంచిది. ఎందుకంటే 1,00,000 ఎకరాలు కావాలి. 1,00,000 ఎకరాల్లో ఎంత పంట పండిద్దో అందరికీ తెలుసు. సో 1,00,000 ఎకరాల్లో పండే పంట మొత్తం సంకనాకి జంపు జిల్లాని ఏమి రాదనమాట. 1,00,000 ఎకరాలు మొత్తం రాజధాని కింద ఉంటుంది. 1,00,000 ఎకరాల్లో ఎంత ధాన్యం పండుతుందో, ఎంత మిర్చి పండుతుందో, రైతులు ఎంత ప్రొడ్యూస్ చేస్తారో అదంతా రాదు. ఇంకా రాజధాని కట్టగాలంటే 1,00,000 ఎకరాలు అనేది బ్లాక్ అయిపోయింది. మనకి ఫుడ్ రాకుండా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే పరిస్థితికి వెళ్తుంది. అయినా కూడా మనకు అనవసరం. మనం కంపల్సరీగా 1,00,000 ఎకరాలతోటి కట్టాల్సింది. మొన్నటి వరకు నాకేంటో 34,000 ఎకరాలే రైతుల దగ్గర నుంచి సేకరించారు. అబ్బో సూపర్ అనుకున్నా. కానీ ఇప్పుడు మాత్రం 1,00,000 ఎకరాలు కావాలి. ఎందుకనుకున్నారు? 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్ కాకుండా గవర్నమెంట్ కున్న ల్యాండ్ ఇంకొక 20,000 ఎకరాలు ఉంది. మొత్తం 54,000 ఎకరాలు గవర్నమెంట్ కి రాజధాని కిందకి అమరావతిలో వచ్చింది. అయితే ఈ 54,000 ఎకరాలకు సంబంధించి అటు ప్రపంచ బ్యాంకులో కానీ ఇటు స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో కానీ తాకట్టు పెట్టిన మొత్తానికి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసినాయి. దగ్గర దగ్గర 34,000 కోట్లు తీసుకొచ్చారు. నాకు తెలిసి ఇంకా 20,000 కోట్లు త్వరలో రాబోతున్నాయి అనేది వాస్తవం. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 54,000 కోట్లకి దేనికైతే డబ్బు ఇవ్వాలో ప్రపంచ బ్యాంకు నుంచి ఆ డబ్బు అంతా వచ్చేసింది. ఇప్పుడు రాజధాని 54,000 కోట్లతో కట్టాలి. కానీ మన టార్గెట్ ఏంటి? 1,00,000 కోట్లు. మరి 1,00,000 కోట్లు ఉన్నప్పుడు 1,00,000 కోట్లకి డబ్బు రాదు కదా. ఇంకా ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు కదా. ఆల్రెడీ మన దగ్గర ఉన్న 54,000 ఎకరాలకి 54,000 కోట్లు తెచ్చేసాము. మరి 1,00,000 కోట్లు రావాలంటే ఇంకో 44,000 ఎకరాలు సేకరించాలి. సో ప్రభుత్వం ఇప్పుడే మళ్ళీ కొత్త నినాదాన్ని తీసుకొచ్చింది. ఇంకో 44,000 ఎకరాలు కావాలని. ఇది తెలియక అబ్బో తెగ వాగుతున్నారు టీవీ ఛానల్ ముందుకు వచ్చి కొంతమంది వీర వనితలు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎట్లా చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే పంటలు పండే 1,00,000 ఎకరాలు పోయినా పర్లేదు. ఎందుకంటే బాగా బలిసిన కుటుంబాలు అయి ఉంటాయి. సో ఎవడికి ఎట్టిపోయినా పర్లేదు. అక్కడ ఎవడైతే భూములు కొనుక్కున్నాడో రియల్ ఎస్టేట్ కోసం వాడు బ్రతికితే చాలు. వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు గారి అనుచరులు, బంధువులు, ఇతులు, స్నేహితులే ఉంటారు. సో నిన్నటికి నిన్న బాలకృష్ణ గారు కూడా దగ్గర దగ్గర 19 ఎకరాలు ఒక సింగిల్ బిట్ కొన్నారు. ఆ తర్వాత పక్కనే ఇంకొక కొంత ల్యాండ్ కొన్నట్టుగా సమాచారం అంత మీడియాలో వచ్చేసింది. ఇది కూడా తెలియదు. అసలు రాజధాని అమరావతిలో కట్టదే ఏంటి ప్రాబ్లం? ఒక రాజధాని కట్టలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతాడంట అంది. 3 రాజధానులు కడతాడన్లా జగన్మోహన్ రెడ్డి. శ్రీకృష్ణ కమిటీ అని ఒకటి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఒకటి వేసి ఏంటి రాజధాని ఎక్కడ కట్టాలంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ చేయాలి అంటూ శ్రీకృష్ణ కమిటీ నిర్ణయించింది. అంటే ఒకే ప్రదేశంలో కాకుండా వివిధ ప్రదేశాల్లో పెట్టాలనేసి. అది శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని అసెంబ్లీలో ఓకేనా అమరావతిలో అంటే ఓకే అన్నాడు. దాని కండిషన్ ఏం పెట్టారు? ఒకవేళ గవర్నమెంట్ దగ్గర 34,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే అమరావతిలో కట్టండి, నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. కానీ అమరావతిలో అంత భూమి ఉందా? మరి లేదు. లేనప్పుడు అక్కడ కట్టొద్దనే కదా దాని ఉద్దేశం. సో ఎన్ని కారణాలు పక్కన పెడితే సో సొల్లు సొటారో సొల్లు స్టోరీలు చెప్పే వాళ్ళు కొంతమంది మీకు తెలుసులేండి వచ్చారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకేమో ఇవన్నీ తెలియదు. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందో తెలియదు కదక్క. ఒకసారి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందో అది విను, నీకు అర్థమైంది. విను.
We have said no particular place should dominate. The development should be distributed. And certainly, the aspirations and expectations of the people of Andhra from different parts should be respected. You see, if I may say so, if you look at Guntur Vijayawada as a region rather than a single city, you know, some of these thoughts which you have in your mind, you know, will be different. We are talking about a region. It is not just Guntur Vijayawada. Adjoining areas. Tenali includes Tenali and Mangalore, which is now an urban development accord. Yes, but that urban. But there are large number of rural residents there. A lot of the area has agriculture, and a lot of it is multi-cropped agriculture, which is irrigated, and we have to try and protect that as much as possible for two reasons. One is food security, and the second thing is that the bulk of the employment in this state comes from agriculture. So it would be no good to build a capital and displace lots of farmers at the same time. That would be a bit. You have to look. That's exactly the point that Professor Sivaramakrishnan was dealing with. That you have to choose very carefully. It's a regional question. The older idea where you have these large cities of 5-10 million people may not be appropriate for this region. You're actually very blessed in some ways by having good natural resources and a whole range of other capacities. Why not use that instead of fighting it? This is an old idea which the British brought us a long time back when they created cities like New Delhi and Bombay, etc. The 21st century is about decentralized development that is networked and connected with each other. That is very important. Right from the beginning, we said a single super city is not a solution. We also shared with the CM, Mr. Ravi shared a lot of useful information about other capital cities in the region. Islamabad, Gandhinagar, Chandigarh, Bhubaneswar, Putrajaya in Malaysia, Canberra, various other places. How these capitals, you know, came about. In every one of those places where the capital adjoins a neighboring city, Bhubaneswar had the advantage of Cuttack, Gandhinagar had the advantage of Ahmedabad, Islamabad has tried very hard to relate to Rawalpindi, but where you are in isolation, even the great Brasilia, which is an architectural wonder, it is standing alone all by itself. There are more people living in areas outside of Brasilia than in the capital. Even Putrajaya, even now, the capital continues to be Kuala Lumpur. So Putrajaya is only a few government offices. These are important lessons. They may satisfy an architect, but then, you know, our idea is not to have a grand building and look at that building. ఇంగ్లీష్ అర్థమవుతుందిగా, అర్థమైందిగా, బాగానే ఓకే. బ్రెయిన్ ఉండదు, చెప్పేదానికి ఆధారాలు ఉండవు, ఏదో గాలిలో ఊహలో ఏదో గ్రాఫ్లు వేసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఎట్లయితే ప్రజలకి ఏం చెప్తారు మీరు? ఏమండా ప్రజలకి ఏం చెప్తారు? చెప్పాం కదా, జర్నలిజం అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. నేను ఎక్కడో బుక్కుల్లో చదివాను, తొక్కుల్లో చదివాను, ఏదో చెప్తున్నారు. ఏంటి ఏం చదువుకొస్తారు మీరు? అసెంబ్లీకి రారు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సంగతి తెలియదా? మీరు ఎక్కడ ఏ రాజ్యాంగంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అందరూ ఒకవైపు ఉండి ఇక ప్రతిపక్షమే లేదన్నప్పుడు ఉన్న పార్టీయే ప్రతిపక్షం అనే మినిమం బుర్ర తక్కువ వాళ్ళకు కూడా అర్థమైంది. మరి మీకెందుకు అర్థం కావట్లేదు? అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ రాజ్యాంగంలో కూడా 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందంటూ ఎక్కడా చెప్పలేదు. అది గుర్తు పెట్టుకొని బుద్ధితో వెలగాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదు, ఇచ్చిన టైంను వాడుకోవట్లేదు అని చెప్పే వాళ్ళకి నాదొక మనవి ఏంటంటే, అక్కడున్న బీజేపీ వాళ్ళు మీరే పథకాలు ఏం రావట్లేదు మేమని ఏడ్చి కొట్టుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన మీరు తట్టుకోలేరు. ఎందుకంటే అక్కడున్న స్పీకర్ గారు ఏం మాట్లాడారో తెలుసుగా, వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదంటూ మీటింగ్లు పెట్టి మాట్లాడిన ఎదవలు
అక్కడ చాలా మంది ఉన్నారంట. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు రావు. కౌరవ సభలో అర్జున్ రెడ్డికి ఏం పనైనా రాడు. ఓకే, దానివల్ల ఎవరికన్నా లాస్ ఉందా? లేదు కదా. అసెంబ్లీలో మాట్లాడాల్సిందేదో అసెంబ్లీ అయిన వెంటనే విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో ప్రెస్ మీట్ పెడితే అసెంబ్లీని ఎంతమంది చూస్తున్నారో దానికి 100 రెట్లు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తున్నారు కదా. అర్థం కావట్లేదు మీకు జగన్మోహన్ రెడ్డి స్టామినా ఏంటో. ఓకే, నెక్స్ట్. అండ్ ఏ రాజ్యాంగంలో రాశారో 10% సీట్లు వస్తేనే ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇస్తారన్నది దయచేసి ఇక్కడ రిఫర్ చేసి దమ్ముంటే నీ ఛానల్లో చూయించు. ఓకేనా. పైన హెలికాప్టర్ ఇరిగిపోతే ఎందుకు ఎగరలేదు? హెలికాప్టర్ ఇరిగినా రెక్క ఊడినా పైలట్ అన్నోడు వేసుకెళ్తాడు. అది కూడా నీకు తెలియదు. ఏవియేషన్ రూల్స్ నీకేం తెలియదు. ఓకే, కానీ ఈ విషయం వివిఐపిని క్యారీ చేయరు, అది కూడా తెలియదు. ఓకే సరే, మన నాలెడ్జ్ నాకు అర్థమైపోయింది ఇది మాట్లాడినప్పుడే. క్రెడిబిలిటీ, వాట్ ఈస్ క్రెడిబిలిటీ? ఒక్కడే సింగిల్ హ్యాండ్తో నవరత్నాలని ఇసుక చల్లినట్టు చల్లాడు ప్రజలకి, అదే క్రెడిబిలిటీ. 3 పార్టీలు డబుల్ ఇంజన్ సర్కారు సెంటర్లో ఇక్కడ ఉండి కూడా లింగు అంటూ సూపర్ 6లు 6 వెళ్ళిపోతున్నారే. ఏంది ఇదే క్రెడిబిలిటీ అంటే? ఏంటి? ఇచ్చిన మాట మీద నిలబడతాం కదా క్రెడిబిలిటీ అంటే. చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. మరి అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాడు? చెప్పండి. పెట్రోల్ రేట్లు తగ్గిస్తా అన్నారు. అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించలేదు? చెప్పండి. దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు ఎందుకున్నాయి? చెప్పండి. ఆన్సర్లు అడుగుతున్నారు కదా. ఓకే, ఇంకేదో అడిగారు. ఎలక్షన్ కోడ్ ఉంది, గుంటూరు ఎలా వెళ్తారు? ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళకూడదు గుంటూరు, అర్థమైందా? ఎలక్షన్ క్యాంపెయిన్ కి జెండాలు పట్టుకుని ర్యాలీలా అలా వెళ్ళకూడదు. ఆ విషయం తెలుసా నీకు? అలా వెళ్ళకూడదు. రైతులు పరామర్శించడానికి ఎలక్షన్ కోడ్ ఉన్నా వెళ్ళొచ్చు, ఎలక్షన్ జరుగుతూ ఉన్నా వెళ్ళొచ్చు. ఆ విషయం తెలుసా నీకు? తెలియదు. మనంతా మ్యామ్ బ్యాచ్ ఎవడో పక్క నుంచి 4 పాయింట్లు రాసివ్వగానే ఆ ప్యాంట్లు వేసుకొని వచ్చి మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీ, ప్యాంట్లు అంటే ఆడవాళ్ళు కదా, సరే వదిలేద్దాంలే, మళ్ళీ వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి మాకేమో అన్ని తెలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండలేం కదా. ఓకే, ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పినప్పుడు అమరావతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ల్యాండ్ వాల్యూ ఎంతో తెలుసా? కేవలం 3 లక్షల నుంచి 5 లక్షలు ఎకరం భూమి. బట్ అక్కడ రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత ఎంత అయిందో తెలుసా? 1 కోటి నుంచి 5 కోట్లు అయింది. అంటే 35,000 ఎకరాలు కొనాలంటే 3 లక్షలు అంటే ఉన్న కార్ట్ వాల్యూ అప్పుడు ఇంకా తక్కువే ఉంది, 1,00,000-1,50,000 ఉంది కార్ట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ ఒక 7 లక్షలు ఏమో ఉంది. మొత్తం భూమి కొనాలన్నా కూడా యావరేజ్ లో అయ్యేది 7 నుంచి 8,000 కోట్లు మాత్రమే 35,000 ఎకరాలు కొనడానికి అయ్యేది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సిఆర్డిఏ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి, అది కేవలం సిఆర్డిఏ అని చంద్రబాబు ఆధీనంలో జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఎవరికి సంబంధించిన కాదు. చంద్రబాబు ఏం చెప్తే అది చేసేది సిఆర్డిఏ అనేది కొత్త తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చి అందరు ల్యాండ్లు తీసుకుని 25% రైతులకి, 25% గవర్నమెంట్ కి, మిగిలిన 50% డెవలప్మెంట్ కి చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఎకరంలో 25% భూమి 5 కోట్లు అమ్ముతుంది అని చెప్తూ ఉన్నారు. ఒక ఎకరం భూమి ఉందంటే అందులో 25% ఏమో ల్యాండ్ ఓనర్ కి, 25% ఏమో గవర్నమెంట్ కి, మిగిలిన 50% డెవలప్మెంట్ కి, రోడ్లు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి అన్నారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన 25 సెంట్ల భూమికి దగ్గర 5 కోట్లు వస్తుందని చెప్తున్నారు. అటువంటిప్పుడు 35,000 ఎకరాల భూమిని సేకరించారు. 25 సెంట్లు అంటే ఒక ఎకరానికి 5 కోట్లు వేసుకున్నా దగ్గర అదే 1,00,000 కోట్లు దాటిపోతుంది. 5 లక్షల కోట్లు దాకా వెళ్ళిపోతుంది కదా. మరి ఏం సార్, దగ్గర 5 లక్షల కోట్ల దాకా వెళ్ళిపోతుంది. మరి 7,000 8,000 పెట్టుకుంటే సరిపోయేదానికి 5 లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నారు అందరికి? రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇది. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారా? అంటే మీ ఓళ్ళ భూములు ఉన్నాయి అక్కడ, మీ వాళ్ళందరి ఒక్కొక్క 25 సెంట్లు భూమి 5 కోట్లు అమ్మాలా, 5 కోట్లు అమ్మి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలా, మిగిలింది అసలు గవర్నమెంట్కి ఎటువంటి లాభం రావద్దు. అసలు గవర్నమెంట్కి లాభం రావద్దు. 7,000 8,000 పెట్టుకోవాల్సిన భూమిని మీరు 5 లక్షల కోట్లకి అందరికి దారాదత్తం చేసి మీరే కొనుక్కొని మీరే ఆ భూముల్ని అనుభవించాలని చూస్తున్నారు. చూడు, ఈ లాజిక్ తెలియదు వీళ్ళకి. మట్టి బుర్రలు వేసుకొని ఓ పొలం అని వచ్చేసి ఏదో చేస్తూ ఉంటారు. సో మొత్తానికి నేను ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పాలంటున్నాను. 29 గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్న భూములు అద్భుతమైన పంట పండే భూములు.
మొన్నటికి మొన్న సచివాలయాలు వాటర్ తీయడానికే, పునాదుల్లో కూడుకున్న వాటర్ తీయడానికే దగ్గర 6 నెలలు టైం పట్టింది. 1,20,00,000 దానికి ఖర్చు పెట్టారు వాటర్ తోడటానికి. పైగా చేపలు పెద్ద పడ్డాయి, చేపలు ఇంత పెద్ద చేపలు పడ్డాయి. అమరావతిలో చేపలు బాగుంటాయి అంట. అమరావతి చేపల రుచి ఎవరో చెప్పలేదు ఇప్పటిదాకా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో నోరేసుకొని పడి తెలివిగల వాళ్ళు అంటే ఎట్టమ్మా ఏంటి బుద్ధ ఏదో చెప్పింది అక్క. సర్లే అది ఎందుకులే మళ్ళీ మనకు. కానీ మొత్తానికి ఇది ఆఫ్ నాలెడ్జ్ గారు ఎన్జిటి రిపోర్ట్ అంట. ఎన్జిటి రిపోర్ట్ ఎవరికి కావాలి? శ్రీకృష్ణ కమిటీ. చూసుకో, వెళ్ళి మొత్తం చదువుకో, అర్థమవుతుంది. అర్థమైందా? అంతేగాని పత్తి వ్యాపారాలు చేసి వ్యాపారాలు ఇక్కడ పెట్టకమ్మా దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.